హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ వనిత. ఈరోజు మనం మన గార్డెన్లో ఉన్న మినీ దాలియాస్ అయితే చూద్దాం. దాదాపు ఒక 10 పువ్వుల దాకా అయితే బ్లూమ్ అయినాయండి. చెట్టుకి ఇంకా 20 మొగ్గల దాకా ఉన్నాయి. 2 కలర్స్ ఒకే పాట్లో ఉన్నాయి. ఇవి మనం గ్రూప్ ఆర్డర్లో తీసుకున్న మినీ దాలియాస్. ఇవి లాస్ట్ వీక్ అయితే జంబూ దాలియాస్ కూడా తీసుకున్నాం. ఆ జంబూ దాలియాస్ కంటే ముందు ఈ మినీ దాలియాస్ తీసుకున్నాం. ఈ మినీ దాలియాస్ తోటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది చెట్టు కింద ఉండదు, అలాగని క్రేపర్ కింద ఉండదు. చెట్టు అంతా బుషీగా పెరుగుతుంది. ఏమాత్రం ఆ కొమ్మలన్నీ కూడా ఇలా నుంచోబెడదాం కడదాం అంటే విరిగిపోతాయండి. జాగ్రత్తగా కనుక హ్యాండిల్ చేయకపోతే కొమ్మలు అనేది విరిగిపోతూ ఉంటాయి. సింగిల్ పెటల్ మాత్రం చాలా చక్కగా ఎక్కువ బ్లూమ్స్ వస్తాయి. అదే మల్టీ పెటల్ అన్నీ రావు. కానీ ఏ మొక్క అయినా సరే అదే సింగిల్ పెటల్ అయితే చెట్టుకి పువ్వులు ఎక్కువ పోయడం జరుగుతుంది. ఇవి 2 సరిపోవన్నట్టు పక్కనే ఇంకొక ఆస్మస్ కూడా ఉందండి. వీటికి తోడు మళ్ళీ ఇంకొక గోంగూర చెట్టు కూడా మొలిసింది. ఇవన్నీ కలిపి ఒకే పాట్లో ఉన్నాయి. అయినా సరే పర్వాలేదు, ఇవి పాపం బాగానే పోస్తున్నాయి. పూలు చక్కగా వేస్తున్నాయి ఇవి పూలు. ఈ దాలియా వన్స్ బ్లూమ్ అయినాక దాదాపు ఒక 8 నుంచి 10 రోజుల దాకా అలా వాడిపోకుండా ఉండటం వల్ల చెట్టు నిండా పువ్వులు ఉన్నట్టు కనిపిస్తాయండి. ఇవి గార్డెన్లో కూడా చాలా భలే బ్యూటిఫుల్గా ఉంటుంది దాలియా. అసలను ఎంత అందంగా ఉంటుందంటే చూడటానికి, అసలు ఏ పువ్వు అందం ఆ పువ్వుదే అండి. చూడండి, మజంతా కలర్ కూడా ఎంత బాగుందో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.